శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. వెల్కమ్ టు మై ఛానల్. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు గ్రహాలకు రాజు, సూర్యుడికి ఆత్మకారకుడు అని అంటాం. అంటే మనం వ్యక్తిత్వం, మన ఆరోగ్యము, సమాజంలో మనకు లభించే గౌరవము అన్నీ సూర్యునిపైనే ఆధారపడి ఉంటాయి. మరి మీ జాతకంలో సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఈరోజు మనం 12 స్థానాల్లో రవిచ్చేటువంటి ఫలితాలను విశ్లేషణ చేసుకుందాం పూర్తిగా. సూర్యుని యొక్క సాధారణ లక్షణాలు, తేజస్సు, క్రమశిక్షణ, అధికారము గురించి వివరణ. 1వ స్థానం నుండి 6వ స్థానం వరకు 1వ ఇల్లు లగ్నం అవుతుంది. ఇక్కడ రవి ఉంటే, లగ్నంలో గనక రవి ఉన్నట్టయితే వ్యక్తిత్వం బలంగా ఉంటుంది. అయితే అనారోగ్యము, వేల తప్పినటువంటి భోజనము మరియు చిన్న చిన్న విషయాలకే ఇతరులతో వైరము ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసము ఎక్కువగా ఉంటుంది. కానీ అహంకారం అహంకారం వల్ల దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 2వ ఇల్లు ధనస్థానము అని అంటాం. ఇక్కడ రవి ఉండటం వల్ల అధిక వ్యాయ ఖర్చులు ఉంటాయి. నేత్ర సామర్థ్యహీనత, కంటి సమస్యలు ఉంటాయి. శిరోవేదన, తలనొప్పి ఉంటుంది, కలుగుతూ ఉంటాయి. మోసపోకుండా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాట కఠినంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక 3వ ఇల్లు ధైర్యము, పరాక్రమ స్థానము అని అంటాం. ఇది అత్యంత శుభప్రదమైనటువంటి స్థానం. మానసిక ఉల్లాసము, శారీరక సుఖము, అనుకున్న పనులు నెరవేరడము, ఇష్టసిద్ధి జరుగుతూ ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటూ ఉంటుంది. ఇక 4వ ఇల్లు సుఖము మరియు మాతృస్థానము అని అంటాం. ఇక్కడ రవి ఉంటే గృహశాంతి అనేటువంటిది కలుగుతుంది. గృహంలో శాంతి అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. కార్య ప్రతికూలత, కుటుంబ కలహములు మరియు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తల్లి ఆరోగ్యంపై ప్రభావం ఉండవచ్చును. ఇక 5వ ఇల్లు సంతాన స్థానము, బుద్ధి స్థానము అని అంటాం. తెలివితేటలు ఉన్నా సరైన సమయంలో వాడలేరు. ఇక్కడ రవి ఉన్నట్టయితే తెలివితేటలు ఉన్నా కానీ సరైన సమయంలో వాడలేరు. ఆలోచనహీనత ఉంటుంది. నమ్మక ద్రోహం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ధన నష్టము మరియు శత్రువుల వల్ల భయం కలుగుతూ ఉంటుంది. ఇక 6వ ఇల్లు శత్రుస్థానము, రోగస్థానము అని అంటాం. ఇది ఇక్కడ రవి ఉన్నట్టయితే ఈ రవికి మంచి స్థానం అని చెప్పవచ్చును. లక్ష్య సిద్ధి జరుగుతూ ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ధన సమృద్ధి ఉంటుంది మరియు ఆరోగ్యము బాగుంటుంది. ప్రభుత్వ రంగంలో విజయాలను సాధిస్తూ ఉంటారు. ఇక 7వ స్థానం, 7వ ఇల్లు కలత్ర స్థానము లేదా భాగస్వామ్య స్థానము అని అంటాం. ఇక్కడ రవి ఉంటే దాంపత్య జీవితంలో అభిప్రాయ భేదాలు వస్తాయి. ప్రయాణాలలో నష్టం, అనారోగ్యము మరియు నిరుత్సాహం కలగవచ్చు. ఇక 8వ ఇల్లు ఆయుష్స్థానము అని అంటాం. కష్ట నష్టాల స్థానము. ఇక్కడ రవి ఉన్నట్టయితే ఇది గర్భ సంబంధ అనారోగ్యము మరియు శత్రుబుద్ధిని సూచిస్తుంది. ప్రయాణాలలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనశ్చింతన అధికంగా ఉంటుంది. మనస్సులో ఆలోచనలు, మనస్సు ప్రశాంతంగా ఉండలేకపోవడం అనేటువంటిది చాలా ఉంటుంది. ఇక 9వ ఇల్లు భాగ్యస్థానము, పితృస్థానము అని అంటాం. తండ్రితో లేదా ఇక్కడ రవి ఉన్నట్టయితే తండ్రితో లేదా పై అధికారులతో అకారణమైనటువంటి వైరం ఉంటూ ఉంటుంది. అనుకున్న పనులు ఆటంకాలు, ధననాశనము మరియు మానసిక వాక్యూలత కలిగి ఉంటారు. ఇక 10వ ఇల్లు రాజ్యస్థానము, కర్మస్థానము అని అంటాం. ఇక్కడ రవి ఉన్నట్టయితే అత్యున్నత స్థానము, సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. మహనీయుల కలయిక, కార్యసిద్ధి మరియు కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ యోగము ఉంటూ ఉంటుంది. ఇక 11వ ఇల్లు లాభస్థానము. ఇక్కడ రవి ఉన్నట్టయితే వ్యాపార అభివృద్ధి, స్థిరాస్తుల వల్ల లాభం కలుగుతుంది.
మరియు సుఖ సంతోషాలు ఉంటాయి. పెద్దల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ధనదాయం అద్భుతంగా ఉంటుంది. ఇక 12వ ఇల్లు వ్యాయస్థానము అని అంటాం. అనవసర ప్రయాణము, బంధు నష్టము మరియు ఉష్ణ సంబంధ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం చేస్తే బాగుంటుంది. ఎప్పుడూ కూడా ప్రాణాయామం చేస్తూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. రవి బలహీనంగా ఉన్నప్పుడు పాటించవలసినటువంటి నివారణలు: రోజు ఆదిత్య హృదయం పఠించడము, సూర్యోదయ సమయంలో సూర్యునికి అర్ఘ్యం సమర్పించడము, గోధుమలు లేదా బెల్లం దానం చేయడము, తండ్రిని గౌరవించడము మరియు సలహాలు తీసుకోవడము. మీ జాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడో గమనించి ఈ ఫలితాలను విశ్లేషించుకోండి. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.